ఏపీ కేబినెట్ భేటీ తర్వాత రాజకీయాలపై చర్చ జరిగింది. ప్రజలకు ఎంతో చేసి సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. అలాగే రిషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి ఎలా తీసుకురావాలనే అంశంపై చర్చించారు. పాస్టర్ ప్రవీణ్ మరణం మిస్టరీ ఛేదించడంతో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. ప్రధానంగా విజన్ 2047 పైన కేబినెట్ లో చర్చించారు. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య. శ్రీనివాస్, ఏపీ కేబినెట్ సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా రాజకీయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని పొలిటికల్ గా గెయిన్ చేయాలని చూస్తున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన చెప్పారు. గతంలో కూడా ఇలాగే కోడికత్తి అంశాన్ని కావచ్చు, వివేకానందరెడ్డి హత్య విషయంలో గొడ్డలి అంశం పైన కావచ్చు, కావాలని దాన్ని మన మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అటువంటి ప్రయత్నం మరోసారి జరుగుతోంది. కాబట్టి దీనిపైన జాగ్రత్తగా ఉండాలి, వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రిషికొండ ప్యాలెస్ అంటే సుమారు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి రిషికొండ ప్యాలెస్ ను అలా ఏమీ చేయకుండా అలా వదిలేస్తే పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి ఏ విధంగా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అవసరమైతే మంత్రులు కొంతమంది అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నిరుపయోగంగా ఉండకుండా దాన్ని ఆదాయ వనరుగా ఏ విధంగా మార్చుకోవాలనే దాని మీద ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఆప్కాస్ సంబంధించి ఏదైతే ఆప్కాస్ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత ఏదైతే ఉందో దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆప్కాస్ కు ప్రత్యామ్నాయంగా శాఖల వారీగా ఏ శాఖలో అవసరమైతే ఆ శాఖలో తీసుకోవాలా లేదా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలని దాని మీద ప్రధానంగా చర్చించారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వైసీపీ హయాంలో 4,000 మందిని ఆప్కాస్ కింద తీసుకున్నట్టుగా గుర్తించారు. అయితే టీటీడీకి ఆదాయం ఉంది కాబట్టి సరిపోయింది, లేని శాఖలో ఈ విధంగా ఉద్యోగులు ఉంటే కనుక ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అనే విషయం కూడా కేబినెట్ లో చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా 3 తల్లి నిద్ర లేదా స్వర్ణగ్రామం అనే పేర్లతో ఒక కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు ఐఏఎస్ స్థాయి అధికారులు నిర్వహించలేకపోయినా 3 రోజులు అదేవిధంగా 2 రాత్రులు అనే కాన్సెప్ట్ తో ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే సమయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో పోలిస్తే 4వ వంతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా వారు బాగా ఎలివేట్ చేసుకోగలుగుతున్నారు. మనం అతి ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఇకపైన దానిపైన మంత్రులందరూ కూడా దృష్టి పెట్టి విస్తృతమైన ప్రచారం, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు విస్తృతమైన ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రాం విషయంపై కూడా కేబినెట్ లో చర్చించారు. విజన్ 2047 విషయంలో కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఈ రాజకీయంగా అంశాలు ముఖ్యంగా తప్పులు ఎదుటి వాళ్ళు చేసి తమ మీదకి నెట్టే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి మంత్రులందరికీ స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆప్కాస్ అంశం పైన కూడా ప్రధానంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఎజెండా విషయానికి వస్తే మొత్తం 9 అంశాలు ప్రధాన ఎజెండాగా ఈ రోజు కేబినెట్ లో సమావేశం నిర్వహించారు. ఏదైతే మంత్రులతో జరిగిన పొలిటికల్ డిస్కషన్ లో మాత్రం మెయిన్ గా ఈ ప్రవీణ్ మరణం, అదేవిధంగా రిషికొండ అంశం, అదేవిధంగా ఆప్కాస్ అంశం ప్రధానంగా చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.